ముందుగాలైతే అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. గదేనుల్లా మనకి క్యాలెండర్ మారుతుంది గదా! ఇగ గందుకనే గీ వేడుకలు సెలబ్రేట్ జేసుకోవడానికి ఉప్మా రవ్వతోని గీ కేక్ అయితే నేను రెడీ జేషిన. ఇగ కట్ జేషినంకనే కట్ జేత్తంటేనే మీకు దెలుతుంది అదెంత స్మూత్‌గుంది అనేది. చూడ్డానికే గాదుల్లా దాన్ని ముక్కలు ముక్కలు జేసి తింటూ ఉంటే కేకు అబ్బా! కేక ఉందని జెప్పాలే. ఒక్కసారి గనక మనం ఇట్లా ఒక పీస్ పెట్టుకొని తిన్నామనంటే, గిది ఎవ్వరికి సరిపోతదిరా దేవుడా! ఇంకింత పెద్దగా చేస్తే బావుండు అన్నట్టు అనిపించింది. ఇగ దీనికోసం మంచిగా కొలత లెక్క కప్పు పెరుగు తీసుకున్న, అందులోనే ఇన్నన్ని సగం దాకా వచ్చేటట్టుగా పాలు పోసి, పచ్చి పాలే పోషిన, అన్నీ అందులోనే పోసుకుంటూ, దాంట్లో పావుల వంతు నెయ్యి పోసుకొని, ఇప్పుడు దాంట్లో కప్పు ఎంత తీసుకున్నామో అదే కప్పుతోని మంచిగా చక్కెర పొడి కొంచెం ఉన్నది, ఉట్టి చక్కెర కొంచెం ఉన్నది. ఇక గదే కప్పుతోని ఇక ఉప్మా రవ్వ తీసుకున్నాము. తీసుకొని అందులోనే ఇంతంత మైదా పిండి కూడా అంటే ఇక సగం కప్పే. ఇక ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇక నిదానంగా బీట్ చేస్తూ ఉన్నాం. ఇక ఈ బీటింగ్ అయితే జర్రంతా ఎక్కువసేపే పట్టింది. ఎందుకంటే చక్కెర పొడి ఏమో ఎక్కువ లేదు. ఇక దాన్ని వేద్దామంటే నాకైతే గుర్తుకు రాలేదు. ఇక అందుకే చక్కెర వేసినా కదా, కొన్ని పచ్చిపాలు పోసుకుంటా చక్కెర మంచిగా కరిగేటట్టుగా ఇక మొత్తం బీట్ చేస్తూనే ఉన్నా. ఇక కలిపేటోళ్ళకి తెలుస్తుంది చక్కెర కరిగిందా లేదా అనేది. గట్ల కలుగు అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మంచి కలర్ కనబడాలి కదా అని ఇంతంత గ్రీన్ కలరు, ఇక మంచి స్మెల్ కోసం ఇంతంత వెనిలా ఎసెన్స్ అవి కూడా వేసి ఇక ఇంకా ఇంతసేపు అయితే నేను బీట్ చేస్తూనే ఉన్నా. ఇక కానీ ఈసారి ఇక మనం ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయడానికి సిద్ధంగా లేము కాబట్టి ఇక ఇట్లా తెచ్చిన ప్యాకెట్ని మంచిగా గిన్నెకు రుద్ది బుత్తమంతా మైదా పిండి అక్కడక్కడ జల్లి దాన్ని ఒక్క దగ్గరనే ఉండకుండా 4-5 దెబ్బలు దంచి పెట్టినాం అనుకోలేదు. చూడలే ఎక్కడ ఉండలు లేకుండా గిన్నె మొత్తం సాఫ్గా అయింది. ఇక ఇప్పుడు ఈ మొత్తం కలుపుకున్న క్రీమ్ మొత్తం కూడా గిన్నెలా పోసేసినాం. కానీ ఈసారి మన మినీ ఓవెన్కి మాత్రం వెరైటీది ట్రై చేసినాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. సింపుల్గా ఉంది, సూపర్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఉంది. ఏంటంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని గిన్నెల పావుల వంతు నీళ్ళు పోసుకొని అవి మసులుతూ ఉంటే ఆ గిన్నె మీద ఇది పెట్టాలి. ఇది పెట్టి దాని మీదకి వెళ్ళి మంచి మూత పెట్టాలి. కింద సందు ఉండద్దు, పైన సందు ఉండద్దు, సుక్క నీళ్ళు కూడా కింద పడద్దు. ఇక గిట్లా పెట్టినాక ఒక 20-25 నిమిషాల తర్వాత వచ్చి చూసేసరికి కేక్ మంచిగా రెడీ అయింది. అట్లా మూత పెట్టి అటే పోవద్దు, జర్రంతా చూసుకుంటూ ఉంటూనే ఉండాలి. అట్లా అయితేనే మనకి అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇక అయిన తర్వాత సైలు కొంచెం మెసిలిచ్చినట్టు చేసినాం. ఎందుకంటే అది మెసిలిస్తేనే మనకు పళ్ళెం వేసి తిర్లమరల అన్నప్పుడు ఆ పళ్ళెంలో పడుతుంది, లేదనుకోండి గిన్నెకే ఉంటుంది. ఇక చూడాలి ఎంత చక్కగా పడ్డదో మంచిగా గిన్నెతోని సూపర్గా వచ్చేసింది. ఇక గిద్దే టైప్లో ఈ న్యూ ఇయర్కి అయితే మాత్రము 4 లేయర్స్ డిఫరెంట్ వేసేసి ఇంట్లోనే రెడీ చేసుకొని ఒక లేయర్ మీద ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి. గింతంత చాక్లెట్ క్రీమ్ గిట్లా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకుంటే కేక్ ఉండదు. బయటికి పోయే అక్కర్నే లేదు. అయ్యో పానం ఖరాబ్ అవుతుంది అనే దిగులు లేదు.